పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు. యేసు ఆ సమరయ స్త్రీతో సమాధానముగా, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరేడి నీటి బొగ్గగా ఉండును అని పలికెను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పికగొనకుండునట్లును నీటికై ఇక్కడికి రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పాస్కాయుత్తకాల తపస్కాల 3వ ఆదివారం రోజున యేసు సమరయ స్త్రీని కలుసుకునేటువంటి సన్నివేశాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు ఒకానొక రోజున సమరియాలో ఉన్నటువంటి సిఖారు అనే పట్టణము దగ్గరికి వెళుతున్నారు తన శిష్యులతో కలిసి. ఎండవేళ బాగా అలసిపోయారు. యాకోబు బావి అనే బావి వద్ద యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు, సమరియా ప్రాంతంలో ఉన్నటువంటి సిఖారు అనేటువంటి పట్టణము దగ్గర. అదే సమయంలో ఒక సమరయ స్త్రీ మధ్యాహ్నం పూట నీళ్లు తోడుకోవటానికి వస్తుంది. ఇక్కడ ప్రారంభమవుతుంది ఈనాటి వాక్యం. ఆ తరువాత యేసు ప్రభువు పాపకోపములో బ్రతుకుతున్నటువంటి ఆ సమరయ స్త్రీని ఏ విధముగా మార్చి తన జీవజలమైనట్టు పరిశుద్ధాత్మతో నింపి ఆమెని తన యొక్క సువార్తికురాలుగా మార్చుకున్నారు చివరికి అనేటువంటి అంశముతో ముగుస్తుంది. ప్రిలారా, ఇక్కడ మనందరం గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, ముఖ్యంగా యోహాను సువార్తలో 2 సందర్భాలలో యేసు ప్రభువు నాకు దాహమగుచున్నది అని పలికాడు. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుంటే, ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చాను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగాను. యేసు ప్రభు ఏమంటున్నాడు? నాకు దాహమగుచున్నది, నాకు తాగటానికి నీళ్ళు ఇవ్వు అని అడిగారు. 2వ సందర్భంలో ప్రియులారా, యేసు ప్రభు సిలువ మీద వేలాడుతుండగా, మరణానికి దగ్గరవుతుండగా, ఆయన మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో సిలువ మీద వేలాడుతూ పలికిన మాట, పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అని పలికాడు సిలువ మీద ఉండి. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈ 2 సందర్భాలలో కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో కావచ్చు, సిలువపై ఉండి యేసు ప్రభు నాకు దాహమగుచున్నదని అడిగినప్పుడు కావచ్చు గాక, ఈ 2 సందర్భాలలో కూడా నాకు దాహమగుచున్నది అన్నాడు. కానీ దాహముతో ఉన్నాడు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నీటిని ఆయన తాగడు. వాళ్ళ దగ్గర నీళ్లు తీసుకొని ఆయన తాగడు. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఆయన యొక్క దాహం అనేటువంటిది శారీరకమైనటువంటి దాహము కాదు. యేసయ్య దాహం అనేటువంటిది భౌతికమైనటువంటి దాహము కాదు, లోకానుసారమైనటువంటి దాహము కాదు. యేసయ్య దాహం నీ నా అందరి ఆత్మలని కూడా తన పరిశుద్ధాత్మ చేత నింపాలి అనేటువంటి దాహం, అందరి ఆత్మలను కాపాడాలి, రక్షించాలి అనేటువంటి ఆత్మల కొరకై ఉన్నటువంటి దాహం యేసయ్య దాహం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు జీవజలానికి దాహము కావటం ఏంటండి? ఆయనే జీవజలం. సకల మానవాళిని కూడా జీవజలముతో నింపేటువంటి జీవపు ఊట. ఆయనకి దాహం కావటం ఏంటి? సందర్భంగా ఇదిగో మనం చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము
14వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడు. యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవముకై ఊరడి నీటి బుగ్గగా ఉండును అని పలుకుతాడు. మరొక సందర్భములో ప్రియులారా, అదే యేసు భగవానుడు, దాహముగొనవాడు నా యొద్దకు వచ్చి తన దప్పికను తీర్చుకునుగాక. దాహముగొన్నవాడు నా యొద్దకు వచ్చి తన దప్పికను తీర్చుకునుగాక, నేనే జీవజలాన్ని అని పలుకుతాడు. ప్రియులారా, యేసయ్య ఈ రోజున సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నాకు దాహమగుచున్నది అని పలుకుతున్నాడు. ప్రియులారా, ఈరోజు నాతో మీరు ఆత్మీయంగా ఈ ఆత్మీయ వాక్య పరిచర్యలో ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేయండి. సమరయ స్త్రీ తన జీవితంలో 4 అంతస్తులు మారుతుందండి. ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే ద సమరిటన్ వుమన్ క్రాసెస్ 4 స్టేజెస్. ఆమె 4 దఫాలుగా యేసుప్రభుని తెలుసుకుంటుందండి. మొదట్లోనే యేసుప్రభుని తెలుసుకోదు. నిదానంగా 4 సార్లు 4 దఫాలుగా ఆమె యేసుప్రభుని ఇంకా 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 లోతుగా తెలుసుకుంటుంది. నిదానంగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, యావత్ ప్రపంచములో కూడా క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా మదర్ తెరేసాని ఎరుగనటువంటి వాడు లేరు అంటూ అతిశయోక్తి కాదు. మదర్ తెరేసా యొక్క సేవల గురించి విననటువంటి వారు లేరు అనడం అతిశయోక్తి కాదు. అంతగా ఆ తల్లి తన సేవని అనన్య సామాన్యంగా వేనోళ్ల కొనియాడదగినట్లుగా ఆ తల్లి ప్రభువు కొరకై పేదల కొరకై చేసింది. అసలు ఎలాగా సాధ్యమయ్యింది ఇది? ప్రియులారా, మదర్ తెరేసా 1946వ సంవత్సరంలో డార్జిలింగ్ అనే ప్రాంతంలో వడకం చేసుకోవడానికి ఆమె బయలుదేరి వెళుతుంది. లొరెట్టో కాన్వెంట్ నుండి, కలకత్తా నగరం నుండి వెళుతున్న సమయంలో ట్రైన్లో ఆమెకు ఒక స్వరం వినపడింది. ఆమెకు ఒక శబ్దం వినపడింది. ఏమిటి ఆ శబ్దం? ఐ థర్స్ట్, ఐ థర్స్ట్, నాకు దాహమగుచున్నది, నాకు దాహమగుచున్నది అనే శబ్దం వినపడింది. మదర్ తెరేసానే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. మొదట్లో ఆమె ఈ మాటలు యేసుప్రభు సిలువలో పలికిన మాటలు కదా అని అనుకుంది. ఆ తరువాత తేరుకొని, లేదు లేదు, ప్రభువు నన్ను ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య కొరకే పిలుస్తున్నాడు. ఆయన దాహముగొని ఉన్నాడు. ఆయన నా ద్వారా ప్రజలను ప్రేమించటానికి, ఆత్మలను రక్షించటానికి యేసయ్య దాహముతో ఉన్నాడు అని అప్పుడు ఆ తల్లికి అర్థమయ్యింది. ప్రియులారా, మదర్ తెరేసా ఏ విధముగా యేసయ్య దాహాన్ని గుర్తించిందో, ఏ విధముగా యేసయ్య యొక్క జీవజలము చేత నింపబడిందో, ఆ జీవజలాన్ని 10 మందికి, ఆ ప్రేమని, యేసయ్య ప్రేమని, ఆత్మీయ ప్రేమను 10 మందికి ఏ విధంగా అందించిందో, అదేవిధంగా ఈనాడు సమరయ స్త్రీ కూడా యేసయ్య దాహాన్ని గుర్తించింది, మారిపోయింది. యేసయ్య యొక్క ప్రేమని అక్కడున్న సమరయులందరికీ కూడా అందించే సువార్తికురాలుగా మారిపోయింది. ఈ సత్యాన్ని మనం సమరయ స్త్రీ యొక్క జీవితంలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే యేసు అనే జీవజలాన్ని పొందుకుంటారో, యేసయ్య అనే జీవజలము చేత తమ దాహాన్ని తీర్చుకుంటారో, అటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన మహిమను పొందుకుంటారు, ఆయనకు సాక్షిగా మారతారు, ఆయన సువార్తికులుగా మారిపోతారు. ప్రియులారా, సమరయ స్త్రీ యేసు ప్రభువుని 4 దఫాలుగా తెలుసుకుంది అని చెప్పాం. మొట్టమొదటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనము జాగ్రత్తగా ఆలకించండి. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనకు నన్ను నీరు ఇమ్మని ఎట్లడుగుచున్నావు? సిఖారు అనే పట్టణము దగ్గర యేసు ప్రభు ఎండవేళ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నపు వేళ ఆ సమరయ స్త్రీ ఆ యొక్క బావి దగ్గరకు వచ్చింది. అసలు స్త్రీ మధ్యాహ్నపు వేళ రావటం ఏంటండి? ఉదయం వేళ రావాలి, సాయంత్రం వేళ రావాలి. అది కూడా ఒకటే స్త్రీ రావటం ఏంటి? 10 మంది స్త్రీలతోటి రావాలి కదా పాతకాలంలో. ఒకటే స్త్రీ, అది కూడా ఎవరు లేని సమయంలో ఒంటరిగా రావటం ఏమిటి అంటే,
ఈ స్త్రీలో ఏదో తేడా ఉంది, ఈ స్త్రీ అందరి స్త్రీల లాంటిది కాదు. ఆ విషయాన్ని ప్రియులారా మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో మనం తెలుసుకుంటామండి. నాకు భర్త లేడో, కానీ నేను ఉంటున్నటువంటిది ఒక పరాయి పురుషుడితోటి అని ఒప్పుకుంటుందండి పాపం ఆవిడ. నేను పాపములో బ్రతుకుతున్నాను. సమరీయులంటేనే పాపులుగా చూస్తారు యూదులు. వాళ్ళల్లో కూడా ఒక వ్యభిచారములో బ్రతుకుతున్నటువంటి స్త్రీ ప్రియులకు దేవుని బిడ్డలారా 10 మంది స్త్రీలతో వస్తే ఏమవుతుంది? సూటిపోటి మాటలు, నిందలు, అవమానాలు. ప్రియులారా, ఆ స్త్రీ యొక్క జీవితం ఒక దుర్భరమైన జీవితంగా ఉందండి. పాప కోపములో నిండిపోయినటువంటి బ్రతుకు, 10 మందితో కలిసేటు బ్రతుకు కాదు. కాబట్టి ఒంటరిగా ఎండవేళ యాకోబు బావి దగ్గరికి వస్తుంది. యేసు ప్రభు ప్రేమతో ఆ తల్లిని మాటలు కలిపాడు. మాటలు కలిపి ఏమన్నాడంటే, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అన్నాడు. ప్రియులారా, ముందుగా మీరు ఈ మాటను గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే, ఒక యూదుడు దాహముతో చావనైనా చస్తాడు, కానీ ఒక సమరీయుడు నుండి నీళ్లు తాగడు. సమరీయుడు కాదు, ఇంకా సమరీయ స్త్రీ వద్ద నుండి చచ్చినా కూడా నీళ్లు తాగడండి. అసలు వాళ్ళతో మాట్లాడడో. పాతకాలంలో మన దగ్గర కూడా అదే విధంగా ఉండేది. ఈ కుల వ్యవస్థ కారణంగా ప్రియులారా, ఒకళ్ళు ఇచ్చే నీళ్లు ఒకళ్ళు తాగి చచ్చేవాళ్ళు కాదు. ఆ కాలంలో కూడా అదే జరిగేదండి. ఈ స్త్రీ ఆశ్చర్యపోయింది. వినండి ఏమంటుందో. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరీయ స్త్రీలకు నన్ను నీరు ఇమ్మని ఎట్లా అడుగుతున్నావు? అసలు అది సాధ్యం కాదు కదా. మీ యూదులు మేమిచ్చే నీళ్లు తాగరగా, మమ్మల్ని ముట్టరగా, మమ్మల్ని తాకరగా. మీరు గొప్పవారని భావించుకుంటారు కదా, మేము సంకరజాతి అనుకుంటారు కదా. అసలు ఎవరు ఈ సమరీయులు? యూదులే ఒకప్పుడు, కానీ వారు బానిసత్వంలోనికి వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళు సంకరజాతిగా మారిపోయారు. దీని గురించి మనం ఎజ్రా, నెహమియా గ్రంథాలలో స్పష్టంగా చదువుకుంటాం ప్రియులారా. ఆ లోతులోనికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాక్యం చాలా ఉంది ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటిది. సమయం తక్కువగా ఉంది. ప్రియులారా, మేమిచ్చు నీరు మీరు ఎలా తాగుతారు? నా నుండి నీళ్ళెట్ట అడుగుతున్నావు అని ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా ఏమంటుంది? ఇదిగో, యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీళ్లు ఇమ్మని ఎట్లా అడుగుచున్నా. ఆ తర్వాత వెంటనే వాక్యంలోని వివరణ ఉంటుందండి. మీ బైబిల్ తీసుకొని చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనములో, ఏలయన యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తును ఉండేది కాదు, వాళ్ళతో సఖ్యత ఉండేది కాదు. ప్రియులారా, చాలామంది ఈ ఆధునిక ప్రపంచంలో కూడా యేసు ప్రభువుని ఈ మొట్టమొదటి స్థాయిలోనే చూస్తారు. సమరీయ స్త్రీ 4 స్థాయిలు దాటి యేసు ప్రభువుని తెలుసుకుంది. ఈ మొదటి స్థాయిలోనే చూస్తారు. యేసు ప్రభు ఒక యుగ పురుషుడు, యేసు ప్రభు ఒక చారిత్రక పురుషుడు, యేసు ప్రభు అనే ఒక మనిషి, ఒక యూదుడు ఈ లోకంలో జన్మించాడు. చాలామంది సైంటిస్టులు, చరిత్రకారులు అలానే చూస్తారండి. యేసు ప్రభుని దేవునిగా నమ్మరు చాలామంది. వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలు రాస్తారు, చారిత్రక పురుషుడు అంటారు, ఒక యుగ పురుషుడు అంటారు. అంతే. ఆయన ఒక యూదుడిగా జీవించాడు. యేసయ్య కాలములో కూడా రోమనులు కూడా చరిత్ర రాశారు, గ్రీకులు కూడా చరిత్ర రాశారు. యేసు అనే ఒక యూదుడు జీవించాడని రోమనుల యొక్క లేఖనాలలో ఉన్నాయండి. వాళ్ళు దేవుడని నమ్మలా. రాసినప్పుడు ఒక యూదుడు అన్నారు, ఒక జాతివాడు, ఒక చరిత్రలో పుట్టినట్టు ఒక వ్యక్తి అన్నారు. అంతే. చాలామంది ఈ స్థాయిలోనే మిగిలిపోతారు. రెండవ స్థాయి ప్రియులారా, ఏం జరుగుతుంది? యేసు ప్రభు ఆ తల్లితో మాట్లాడుతున్నాడు. అయ్యా, మరి ఆ తల్లితోటి మాట్లాడుతున్న సమయంలో, అమ్మా, నేనెవరినో నీకు తెలిస్తే నేనిచ్చే నీళ్లు తాగితే అసలు మళ్ళీ ఇక్కడికి వచ్చే పని లేదు, జీవజలాన్ని ఇస్తానన్నాడు. వెంటనే సమరీయ స్త్రీలో ఉన్న మంచి గుణం ఏంటంటే, ఆమె తప్పులో బ్రతుకుతున్నా కానీ ఆలకించే హృదయం ఉంది, దీనత ఉంది, తగ్గింపు ఉంది. తాను ఏమి లేని స్థితిలో ఉన్నానని గ్రహించింది. కాబట్టి పిల్లరా, అప్పుడు అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండునట్లకై, నీటి కొరకడికి రాకుండునట్లై నీవు ఆ నీటిని నాకు ఇమ్ము అంటుంది. ఇంకా బాహ్యమైన నీళ్ళ గురించి ఆలోచిస్తుంది ఆ తల్లి. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో. ఇప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీని
ఇంకా కొంచెం లోతుగా తీసుకుని వెళుతున్నాడు, ఆత్మీయంగా నడిపిస్తున్నాడు. వినండి. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొనిరా అన్నాడు. ఆయనకు తెలియదా? ఆయన దైవాంశ సంభూతుడు, దేవుడు కదా, సకలాన్ని ఎరిగినటువంటి వాడు కదా. నీ భర్తను తీసుకొని రమ్మని ఎందుకన్నాడు? ఆ తల్లిని ఆత్మీయంగా నడిపించటం కొరకై. అప్పుడు అందుకు ఆమె నాకు భర్త లేడు అని చెప్పాను. నాకు భర్త లేడు అని నీవు యథార్థముగా చెప్పితివి. నీవు 5 కట్టుకొంటివి, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు, నీవు యథార్థమే చెప్పితివి. యేసు ప్రభు ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో 2 సార్లు అంటాడండి, నువ్వు యథార్థం చెప్పావని. ఆ స్త్రీ తన పాపాన్ని ఒప్పుకుంటుంది, దాచిపెట్టుకోవట్ల, యేసయ్య ముందు ఒప్పుకుంటుంది. ఆ యేసయ్య ఆ తల్లి యొక్క మర్మాన్ని బయటపెట్టగానే కంగారు పడిపోయి, లేదు నేను అట్లాంటి దాన్ని కాదు అనలేదండి. ప్రియులారా, మనిషికి రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుందంటే యేసయ్య ముందు దాపిరేకాలు లేనప్పుడు, యేసయ్య ముందు యథార్థత ఉన్నప్పుడు యేసయ్య నిన్ను మార్చగలడో. నీ పాపాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే యేసయ్య నిన్ను మార్చలేడో, నీకు రక్షణ లేదో. ఈ సమరయ స్త్రీలో ఉన్న గొప్ప సుగుణం ఏమిటి అంటే, యేసయ్య ముందు, అయ్యా నాకు భర్త లేడయ్యా, నేను పాపములో బ్రతుకుతున్నానయ్యా అని పలకగానే యేసయ్య నీవు యథార్థముగా చెప్పితేనే 2 సార్లు అన్నాడండి. వినండి మాటను పిల్లరా. యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, నాకు భర్త లేడని నువ్వు యథార్థము చెప్పితివి, నీవు 5 కట్టుకొంటివి, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు, నీవు యథార్థమే చెప్పితివి. ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉంటామో, పాపాన్ని ఒప్పుకుంటామో, పశ్చాత్తాపము కలుగుతుందో, ఆ స్త్రీకి అప్పుడు కలుగుతుంది ఆ విషయం. ఎప్పుడైతే అది కలుగుతుందో నిదానంగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, మన ఆత్మీయ కనులు తెరవబడతాయి, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటాము. పాపాన్ని ఒప్పుకునే వరకు కూడా, యథార్థత మనలో లేనంత వరకు కూడా పరిశుద్ధాత్మ మనలోకి రాడు. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత యేసయ్యను నిజమైన దేవునిగా అంగీకరించటం ప్రారంభమవుతుంది మన జీవితంలో. ఇదిగో ఈ యథార్థత నాలో ఉందా అని ఆత్మపరిశీలన చేసుకో. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుందో, ఇదిగో నీవు 5 కట్టుకుంటేవని యేసు ప్రభు చెప్పాడు, వెంటనే ఆ స్త్రీ మొట్టమొదటిసారిగా మార్పు ప్రారంభమవుతుంది. వెంటనే ఏమంటుందండి? ఆశ్చర్యకరంగా, అప్పుడు దాకా ఏమన్నది? నువ్వు యూదుడవి, నేను సమరయ స్త్రీని, నేను ఇచ్చే నీళ్లు నువ్వు ఎట తాగుతావని అడిగినటువంటి సమరయ స్త్రీ ఇప్పుడు ఏమంటుందో చూడండి ప్రియులకు దీనులు. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో, అయ్యా నువ్వు నాకు ప్రవక్తగా తోచుచున్నావు. ఎంత మార్పో చూడండి పిల్లారా, ఆశ్చర్యం కదా. నువ్వు యూదుడవి అని పలికినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు ఏమంటుంది? నువ్వు నాకు ఒక ప్రవక్తగా కనబడుచున్నావయ్యా, నువ్వు నాకు ఒక ప్రవక్తగా కనబడుచున్నావయ్యా. గొప్ప మార్పు కలిగిందండి. ఆ తల్లిలో మార్పు ప్రారంభమైంది. పాపాన్ని ఒప్పుకుంది, పరిశుద్ధాత్మను పొందుకుంది, ఇక యేసయ్యని ఆత్మీయ నేత్రాలతో చూడటం ప్రారంభించింది. కానీ అక్కడే ఆగిపోకూడదు. యేసు ప్రభు ఒక ప్రవక్త మాత్రమే కాదు, యేసయ్య ఒక ప్రవక్త మాత్రమే కాదండి, యేసయ్య అంతకంటే ఎక్కువైనటువంటి వాడు. యేసయ్య ప్రవక్త అని నువ్వు ఒప్పుకునేదేంటి క్రైస్తవుడగా? ముస్లిం సహోదరులు ఒప్పుకుంటారు. ఖురాన్ చదివాను నేను, ఖురాన్లో ఉంటుందండి, యేసు ప్రభువుని ఖురాను మామూలు ప్రవక్త అని చెప్పదండి, ప్రవక్తలందరిలో కూడా అతి శ్రేష్ఠుడు అని సంబోధిస్తుందండి, అతి శ్రేష్ఠుడని. అసలు యేసు ప్రభు నామాన్ని డైరెక్ట్గా పలకరండి వాళ్ళు, మనం పలుకుతాం. పీస్ బీ అపాన్ హిమ్ జీసస్ క్రైస్ట్ అంటారండి వాళ్ళు, పీస్ బీ అపాన్ హిమ్ అంటారండి మొదట పలికేటట్లుగా. ఊరికే పలకరాళ్ళు, భయం వాళ్ళకి యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించటానికి. మనం ఎట్టబడితే అట్ట పలుకుతామండి, యేసుగా, యేసురా, రే యేసుగా, ఎట్లాంటి పదాలు పలుకుతుంటామండి నోటికి వచ్చినట్లుగా. వాళ్ళు కూడా కానీ యేసు ప్రభుని వాళ్ళు దేవుడిగా అంగీకరించరో, కాబట్టి వాళ్ళు కూడా మనోళ్ళే అనుకోవటం కుదరదో. యేసు ప్రభును నిజదేవునిగా అంగీకరిస్తేనే నువ్వు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, సమరయ స్త్రీ ఏమంటుంది? నువ్వు నాకు ఒక ప్రవక్తలాగా కనబడుతున్నావు. 2వ స్థాయికి వచ్చింది ప్రియులారా. కానీ అక్కడే ఆగితే సరిపోదండి మన క్రైస్తవ జీవితానికి. ఇప్పుడు 3వ స్థాయికి వెళుతుంది. అప్పుడు మాట్లాడుతున్నాడు.
యేసయ్య ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ తల్లి కొన్ని ధర్మ సందేహాలు వేసింది. అయ్యా, మాకు సమరయులకి కొండ మీద ఆరాధించాలంటున్నారు, మరి మీరేం యెరూషలేములో ఆరాధించాలంటున్నారు. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నన్ను నమ్మమ్మా, ఆరాధించువారు నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును ఆరాధించే రోజులు రాబోతున్నాయని వివరించటం ప్రారంభించాడు. అప్పుడు ఆమెకి ఇంకా కనువిప్పు కలిగింది. ఆయనలో దైవత్వాన్ని చూడటం ప్రారంభించింది. ఏమని పలుకుతుందండి? వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనములో ఆ స్త్రీ ఈ విధంగా పలుకుతుంది. అప్పుడు ఆమె, క్రీస్తు అనబడి మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఆ తల్లికి అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు యేసు ప్రభు. అమ్మా, ఆరాధించే వాళ్ళు ఆత్మయందు సత్యమందు ఆరాధించాలి. నీవు ఒకటితోటి జీవిస్తున్నావు, అతను నీవాడు కాడు, అతని పరాయివాడు, నువ్వు ఇప్పటికీ 5 కట్టుకో, అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీ ఏమంటుంది? క్రీస్తు అనబడి మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు, ఆయన మాకు అన్ని విషయాలు బోధిస్తాడు, నువ్వు నాకు అన్ని విషయాలు బోధిస్తున్నావు కాబట్టి ఒకవేళ నువ్వే మెస్సయ్యావా, నువ్వే యేసయ్యవా? అక్కడ ఆల్రెడీ ప్రశ్నార్థకం, దానికి సమాధానం కూడా వస్తుంది. ఒకలాంటి నమ్మకం దేవుని యేసు ప్రభువుని మెస్సయ్యాగా, దేవుని కుమారుడిగా, దేవునిగా అంగీకరించటం ప్రారంభించింది. సత్యవేదములోనికి రావటం ప్రారంభించింది. ఇది 3వ స్థాయి ప్రియులకు. మొదటి స్థాయిలో ఏమన్నది? నువ్వు యూదుడవి, నేను సమరయ స్త్రీని అన్నది. 2వ స్థాయిలో ఏమన్నది? నువ్వు నాకు ప్రవక్తగా కనబడుతున్నావు అన్నది. 3వ స్థాయికి వచ్చేసరికి మెస్సయ్యలాగా కనబడుతున్నావు అంటుందండి. ఏమంటుందండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనములో, క్రీస్తు అనబడి మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేయును అనగానే ప్రభు ఏమన్నాడు తెలుసా? నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్యాని అని పలికాడు. ప్రియులారా, ఇది ఈ వాక్య పరిచర్య అంతటికీ కూడా సెంట్రల్ పాయింట్, కేంద్ర బిందువు. ఒక్కసారిగా సమరయ స్త్రీకి తెలిసిపోయింది. నేను మాట్లాడుతున్నటువంటి, నేను యూదుడు అనుకున్నటువంటి, ఒక ప్రవక్తలో ఒకళ్ళు అనుకున్నటువంటి ఈయన మెస్సయ్య. నమ్మింది, విశ్వసించింది. ఇది 3వ స్థాయి. ఈ 3వ స్థాయిలో ఏం జరుగుద్దో తెలుసా? మనలో ఉన్నటి సకలాన్ని విడిచిపెడతాం. మన పాపాన్ని విడిచిపెడతాం. నీవు నిజంగా మెస్సయ్యాని కలుసుకున్నట్లయితే, నీవు యేసయ్యను ఎరిగి ఉన్నట్లయితే, యేసయ్యను అనుభవపూర్వకంగా సమరయ స్త్రీగా వ్యక్తిగతముగా తెలుసుకున్న వ్యక్తిగత అనుభవం, సమరయ స్త్రీకి ఉన్నటువంటి అనుభవం నీలో ఉంటే, ఆ జీవజలమనే క్రీస్తును నువ్వు తెలుసుకున్నట్లయితే, ప్రియ బిడ్డలారా, ఇప్పుడు జరగబోయేది నీలో కూడా జరగాలి. ఏమిటంటే, వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనములో, ఆమె తన కడవని అక్కడే వదిలిపెట్టి పట్టణములోకి వెళ్ళింది. ఏం వదిలిపెట్టింది? తన కడవని. ఏం విడిచిపెట్టింది? తన కడవని. ఈ మాట చాలా ముఖ్యమండి. ఏం విడిచిపెట్టింది అక్కడ? యేసయ్య దగ్గరికి ఏం విడిచిపెట్టింది? తన పాప జీవితాన్ని, తన పాత జీవితాన్ని, తన రోత జీవితాన్ని. మరలా ఆ కడవతో ప్రజల దగ్గరికి వెళ్ళటల్లా, ఏ కడవతోటైతే, ఏ పాపమనే జీవితంతో కడవతో బావి దగ్గరికి వచ్చిందో, ఆ పాపపు జీవితంతో ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు ప్రియులారా. కడవను విడిచిపెట్టింది యేసయ్య దగ్గర. యేసయ్య కడవ జీవితాన్ని క్షమించి వేశాడు, తన శిలువ రక్తముతో శుద్ధి చేశాడు, ఆ యొక్క జీవజలముతో కడిగి వేశాడు. కడవను విడిచిపెట్టి యేసయ్యను తీసుకుని ప్రజల దగ్గరికి వెళుతుంది. మార్పు సంభవించింది. ఏమంటుంది? ఆమె తన కడవను అక్కడే విడిచిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో, వినండి ఈ మాట ప్రియులారా, ఒక మనుషుడు నేను చెప్పినటువంటి పనులన్నీ చెప్పుచున్నాడు, నేను చేసినటువంటి పనులన్నీ చెప్పుచున్నాడు, ఆయన క్రీస్తు ఏమో. వాట్ ఏ చేంజ్, వాట్ ఏ మిరకల్! అద్భుతం ప్రియులారా. ఒక యూదుడవి, నువ్వెవరవి, నేనెవరిని అన్నటువంటి స్త్రీ ఇప్పుడు యేసు ప్రభువుని, జీవజలాన్ని పొందుకుంది. అయిపోయింది. జీవజలము చేత తడిసి ముద్దయిపోయింది ఈ సమరయ స్త్రీ. నేను ఒక మనుషుని చూశాను, ఆయనే క్రీస్తేమో, ఆయనే క్రీస్తో. క్రీస్తేమో అంటుందంటే ఆయన క్రీస్తును ప్రకటిస్తుంది ప్రజల దగ్గరికి వెళ్ళి. వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి.
యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో నేను చేసినదంతయ్య అతడు నాకు చెప్పాను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి పట్టణంలోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించరి, సువార్తికురాలుగా మారిపోయింది. ఎవరైతే యేసయ్య చేత తాకబడతారో వాళ్ళు మారిపోతారు మదర్ తెరేసా లాగా. ఎప్పుడైతే నాకు దాహమగుచున్నది అని ఆ యొక్క స్వరాన్ని విన్నదో మదర్ తెరేసా దాహము చేత నింపబడింది, జీవజలము చేత నింపబడింది, మారిపోయింది. అప్పటి వరకు కూడా లొరెట్టో కాన్వెంట్కు మాత్రమే, ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెడ్ మాస్టర్గా మాత్రమే పరిమితమైనటువంటి ఆ మదర్ తెరేసా ఇప్పుడు పిల్లరా, అప్పటి వరకు తెరేసాగా ఉన్నటువంటి ఆవిడ, ఆగ్నెస్ గోన్షా బొజెషువుగా ఉన్నటువంటి మదర్ తెరేసా యేసయ్య జీవదలాన్ని పొందుకొని మదర్గా మారిపోయింది, తల్లిగా మారిపోయింది. సమరయ స్త్రీ ఆ యొక్క సమరయుల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. అసలు ఊహించండి పిల్లారా, ఒక పాపములో బ్రతుకుతున్న స్త్రీ, మనుషులంటే భయపడేటువంటి స్త్రీ, మనుషులతో కలిసి నడవడానికి భయపడే స్త్రీ ఇప్పుడు వెళ్ళి బాహాటంగా నేను ఒక మనుషుని కలుసుకున్నాను, ఆయనే మెస్సయ్యా, ఆయనే రానున్న క్రీస్తేమో అనడంలోనే సాక్ష్యం పలికింది. ఏం జరిగిందట? నేను చేసిన పనులన్నీ ఒక మనుషుడు చెప్పి ఉన్నాడు, ఆయనే క్రీస్తేమో అని చెప్పటములోనే అనేకులు ఆమె మాటలను బట్టి విశ్వసించరి, యేసయ్యను విశ్వసించారు. ఒక సువార్తికురాలుగా మారిపోయింది. పాపి పరిశుద్ధురాలు ప్రకటించే స్త్రీగా మారిపోతుంది. పిల్లారా, ఏమంటుంది? నేను చేసినదంతా ఇతడు నాకు చెప్పాను, దాచిపెట్టుకోవట్లేదండి అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణంలోని సమరీయులు అనేకులు యేసయ్యను విశ్వసించరి. ఆ సమరీయుల వాసులు వచ్చి ఆయనను తమ వద్ద ఉండమని వేడుకొనగా ఆయన అతడు 2 దినాలు ఉండెను. గ్రామం మార్చివేస్తుంది. ఒక పాపి ప్రియులారా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మారినప్పుడు ఏం జరుగుతుందంటే తన బలహీనత బలముగా మారుతుంది, తన లోటు శక్తిగా మారుతుంది, తన బలహీనత శక్తిగా మారుతుంది. ఆ సమరీయులు వచ్చి ఆయనను తమ వద్ద ఉండమని అడగగా యేసు అతట 2 దినాలు ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది వినండి జాగ్రత్తగా. ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు యేసయ్యను విశ్వసించరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి, వాస్తవముగా లోకరక్షకుడు ఆయనే అని మాకు తెలియను అని పలికారు. ఇప్పుడు వాళ్ళు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది యోహాను సువార్త 4వ అధ్యాయం అనేటువంటిది క్రైస్తవులుగా ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చేటువంటి వాక్యం అండిది. ఏం చెప్తుంది? నీ స్థితి ఏ విధంగా ఉన్నా, నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నా, ఒక్కసారి నువ్వు యేసయ్యకు అవకాశం ఇస్తే సమరయ స్త్రీలాగా నిన్ను సమూలంగా పరిపూర్ణంగా మార్చివేసే దేవుడు నీ దేవుడైన యేసయ్య. నువ్వెంత లోతులో ఉన్నా, నువ్వెంత పాపములో బ్రతుకుతున్నా, నువ్వెంత దారుణమైన స్థితిలో ఉన్నా, నువ్వు యేసయ్యకి సమరయ స్త్రీలాగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర సికారు అనే పట్టణంలో ఆ సమరయ స్త్రీ ఏ విధముగా యేసయ్యకు ఒక అవకాశం ఇచ్చిందో, పాపముల బ్రతుకుతున్న ఆ స్త్రీని యేసయ్య ఏ విధముగా పరిపూర్ణంగా మార్చగలిగాడో అదే విధముగా ఆ యేసయ్య నిన్ను కూడా మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. నువ్వు ఆయనకు అవకాశాన్ని ఇస్తే నీ బాధలని, నీ కష్టాలని, నీ వేదనని, నీ అవమానాన్ని బిడ్డ నాట్యముగా మారుస్తాడు. నీ జీవితాన్ని సమూలంగా మార్చగల శక్తిమంతుడై ఉన్నాడు. పాపిని ప్రకటించే సువార్తికురాలుగా మారుస్తాడు. నిన్ను కూడా మారుస్తానంటున్నాడు. తన జీవ జలముతో నీ యొక్క దాహాన్ని, నీ ఆత్మదాహాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. తన యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి జీవజలముతో నిన్ను తడిపి ముద్ద చేయాలనుకుంటున్నాడు, నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. ఒక్కసారి నీ ఆత్మను యేసయ్యకి ఇవ్వయ్యా, ఒక్కసారి నీ హృదయాన్ని యేసయ్యకి అర్పించుకో. సమరయ స్త్రీలాగా నీ జీవితంలో మార్పు కలుగుతుంది బిడ్డ. నువ్వు పాపములో ఉన్నావా, అపరిశుద్ధంగా ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా, నీ జీవితంలో భయంకరమైన లోతులలో ఉన్నావా, దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా, బిడ్డ నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వు. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా ఈత కాలములో యేసయ్య నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చటానికి ఆశగొని ఉన్నాడు. సమరయ స్త్రీని మార్చినట్టుగా
యేసయ్య దగ్గరికి వెళ్ళు, భయపడకో. ఆయన నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఎత్తి చూపిస్తాడో, ఇది మార్చుకోమంటాడో, ఇది నాకు ఇష్టం లేదంటాడో. సమరయ స్త్రీ జీవితంలో కూడా ఎత్తి చూపించాడో, కానీ ఆ తల్లి భయపడలా, బాధపడలా. యేసయ్యని అలౌ చేసింది, అంగీకరించింది. అయ్యా నా జీవితాన్ని మార్చయ్యా. సమరయ స్త్రీ అంగీకరించింది పిల్లారా, సమరయ స్త్రీ అంగీకరించింది కాబట్టి అద్భుతాన్ని చూసింది. ఒక గొప్ప సువార్తికురాలిగా మారిపోయింది. 10 మందిని చూసి సిగ్గుపడేటువంటి ఆ స్త్రీ, అవమాన భారముతో ఉన్నటువంటి స్త్రీ, పాపముతో ఉన్నటువంటి స్త్రీ మరలా కడవ జోలికి వెళ్ళాల. కడవను విడిచిపెట్టింది, పాపం అనే కడవను విడిచిపెట్టింది, అపరిశుద్ధత అనే కడవను విడిచిపెట్టింది. యేసయ్య అనేటువంటి యేసయ్య ఇచ్చేటువంటి ఆత్మను పొందుకుంది, నూతన సృష్టిగా మారింది, నూతన వ్యక్తిగా మారింది, యేసయ్య బిడ్డగా మారింది. ఒక 10 మంది కూడా సుమాతృకగా మారిపోయింది. ప్రభువుని వేడుకుందాం. యేసయ్య సమరయ స్త్రీని మార్చినట్లుగా నన్ను కూడా మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నాలో ఉంటే పాపాన్ని తీసివేయి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా, నీ పరిశుద్ధాత్మతో అభిషేకం చేయని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ప్రభువా సమరయ స్త్రీని మా కళ్ళ ముందు ఉంచుతున్నావయ్యా. సమరయ స్త్రీని ఏ విధముగా మార్చావో నన్ను మమ్ము అందరినీ కూడా మార్చటానికి నువ్వు ఆశపడుతున్నావయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. సమరయ స్త్రీ దగ్గరికి నువ్వే ఏ విధముగా వచ్చావో అదేవిధంగా మా దగ్గరికి రావడానికి సిద్ధముగా ఉన్నావు, మాతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నావు. కానీ ప్రభువా మేమే నీకు అవకాశం ఇవ్వడం లేదయ్యా, నీతో మాట్లాడటానికి ఇష్టపడతా. ఎందుకంటే మా పాపాలను నువ్వు మాకు గుర్తు చేస్తావు, సమరయ స్త్రీ గుర్తు చేసినట్లుగా మా లోతులు మా లోపాలు నువ్వు గుర్తు చేస్తావు. మా చీకటిలోనికి నువ్వు చూసి బిడ్డా ఇది నీకు మంచిది కాదని చెబుతావు. కాబట్టి వాటిని విడిచిపెట్టడానికి మాకు ఇష్టం లేదే. కాబట్టి మీ దగ్గరికి రావటానికి మేము చిత్తగించట్లేదు. బాహ్యంగా వస్తున్నామయ్యా, సిలువ మార్గాల్లో పాల్గొంటున్నామయ్యా, కానీ ఆత్మను నీకు అర్పించడానికి సిద్ధంగా లేమయ్యా. మమ్మల్ని మార్చండి ప్రభుగా, నీకు అధికారాన్ని ఇస్తున్నాం ప్రభుగా. నీ ఆత్మతోటి మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని దీవించు ప్రభుగా, ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు ప్రభు. ఈ శ్రమల కాలం నా జీవితంలో నూతనమైన కాలముగా మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నూతనమైన వ్యక్తిగా మార్చు నాయన. సమరయ స్త్రీని మార్చినట్లు నన్ను కూడా మార్చయ్యా. నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు తండ్రి. నీ ఆనందముతో నింపు, నీ సువార్త పరమానందముతో నింపు తండ్రి. ద జాయ్ ఆఫ్ ద గాస్పెల్, లెట్ మీ బి ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త పరమానందంతో గౌదయం ఆ యొక్క దేవుని యొక్క వాక్కు అనేటి పరమానందం నింపబడినట్లుగా నన్ను దీవించున్న ఆయన ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఇదిగో అనారోగ్యముతో వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. సమరయ స్త్రీని ఆత్మీయంగా బాగు చేసినట్లుగా అటువంటి వారిని శారీరకంగా బాగు చేయి తండ్రి. కుటుంబాలలో శాంతి లేదయ్యా. సమరయ స్త్రీ ఏ విధముగా అశాంతితో బ్రతికిందో అదేవిధంగా ఎన్నో కుటుంబాలను ఆయన విడిపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. మా కుటుంబాలను కూడా సమరయ స్త్రీ కుటుంబాన్ని బాగు చేసినట్లుగా మా కుటుంబాలను బాగు చేయి తండ్రి. నా తండ్రి ఎంతోమంది బిడ్డలు నిరుత్సాహముతో నిర్వేదముతో భయముతో బ్రతుకుతున్నారయ్యా. సమరయ స్త్రీని ధైర్యవంతులుగా మార్చినటువంటి ఆత్మతో నింపిన దేవా, నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని, నా బిడ్డలను ప్రభువా, నాకున్న సమస్తాన్ని మార్చుము నాయన. నీకు అధికారాన్ని ఇస్తున్నాను ప్రభువా. మార్చయ్యా, మార్చు ప్రభువా. దీవించు, నన్ను ఆశీర్వదించు. ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళలో ఉన్న భయాన్ని తీసివేయండి, నీ ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళకి నింపండి ప్రభువా. ఈ పరిచర్య కొనసాగటం కొరకు ఎంతోమంది సహాయం చేస్తున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఎవరైతే ఇదిగో ఈ వీడియో కింద ప్రార్థనలు రాస్తూ వారి యొక్క కోరికలు ఉంచుతున్నారు, తలంపులు ఉంచుతున్నారు, వాటన్నిటిని దీవించమని మానాదురైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.